నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ప్రజలందరికీ ఊహించని తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరంటే సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో హామీలు అయితే గుప్పించింది. మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు పథకాన్ని ఇప్పటికే అమలు తీసుకొచ్చింది. అలాగే ఇటీవల రైతుల రుణమాఫీ కూడా పూర్తయింది. ఇదే సమయంలో కూడా ఎంతోమంది ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పేదలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాలను త్వరలోనే విడుదల చేయనుంది సమాచారం. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా యాప్ అయితే తీసుకురాబోతుంది అందుబాటులోకి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడైతే చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం అయితే వారం లేదా 10 రోజుల్లో ఖరారు చేయనున్నారని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచార వర్గాల నుంచి వెల్లడైంది. అంతేకాక దీనిని కేంద్ర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్లో మొదటిసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పలు అంశాలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంగతి. దరఖాస్తుల ఇళ్ల కోసం దాదాపు 82 లక్షలు వచ్చాయి. వాటిలో అర్బన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్ పరిధిలో 58.5 లక్షలు అయితే దరఖాస్తులు వచ్చినట్లు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి నిర్ధారించనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిశీలన తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అయితే గ్రామం, పట్టణం, మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి అధికారులు వెళ్లి ధృవీకరించనున్నారు. నిజమైన అర్హులను గుర్తించే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఫార్మాట్ను రూపొందించి తెలుస్తుంది. దానిలో ఆధార్, రేషన్ కార్డును పరిశీలిస్తారు. వాటి ఆధారంగా గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారని వివరాలు సేకరిస్తారు. అనంతరం ఇంటి స్థలం సంబంధించిన పలు వివరాలు తీసుకుంటారు. ఒకవేళ ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని ప్రొఫార్మాల సమాచారం నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ